నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ లైఫ్. ఈ రోజు మనతోటి ఉన్నారు పేరెంటింగ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ వీణా గారు. సో నమస్తే మేడం. నమస్తే జాకిర్. మేడం చెప్పండి, ఈ బిజీ లైఫ్ లో వర్క్ ని అలానే ఫ్యామిలీని బ్యాలెన్స్ గా ఎలా చూసుకోవచ్చు అంటారు? జాకిర్, వర్క్ ఫ్యామిలీ అనే దాంట్లో ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ హ్యూమన్ బీయింగ్స్కి. సో ఫస్ట్ ఫ్యామిలీని తీసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలకు కావచ్చు, హస్బెండ్కి కావచ్చు, అత్తమామలకు కావచ్చు, ఎవరికైనా సరే ఒక విమెన్ ఎంత అంటే కంప్లీట్ డెడికేట్ అయిపోయి ఫ్యామిలీకి టైం ఇస్తుంది. అలాగా కావాల్సిన సదుపాయాలు మార్నింగ్ లేచినప్పటి నుంచి కుకింగ్ నుంచి నైట్ పిల్లల్ని పడుకోబెట్టే వరకు కూడా కంప్లీట్ తను డివోటీగా ఎలా అయితే చేస్తుందో ఆ ఫ్యామిలీ బర్డెన్స్లో తన వరకు ఇంకా ఏం సహాయం చేయగలదు అనే ఒక స్టెప్ ముందుకు వేసి వర్కింగ్ విమెన్గా బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి తను బయట వర్క్ ఎంత వెళ్తున్నా కానీ, తను ఎన్ని స్ట్రెస్సెస్ ఎన్ని బర్డెన్స్ ఫీల్ అవుతున్నా కానీ ఆఫీస్ వర్క్ ఆఫీస్కే ఉండాలి, ఫ్యామిలీ టైం ఫ్యామిలీకే ఇవ్వాలి. ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అనేది రాజు అయితే, ఒక రాజ్యానికి రాజు అయితే వైఫ్ ఒక మంత్రిలాగా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే రాజు రాజ్యాన్ని ఏలుతున్నా కానీ ఈ మంత్రిలా ఉండే విమెన్ అవసరమైతే రాజుగా చూస్తుంది, మంత్రిగా సలహాలు ఇవ్వడంతో పాటు కుటుంబ బాధ్యతలకు సర్వం చేయడానికి ఒక సేవకురాలిగా మారడానికి కూడా వెనుకంజ వేయట్లేదు. మేడం, సేవకురాలుగా అంటున్నారు కాబట్టి హస్బెండ్ కూడా ఏమన్నా వైఫ్ కి హెల్ప్ చేయడం లాంటివి ఏమన్నా చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మోయడానికి ఒకప్పుడు ఆడపిల్ల అంటే వంటగదికే పరిమితం ఉన్నప్పుడు ఇప్పుడు ఆకాశాన్ని అధిరోహించే స్థాయికి కూడా స్త్రీ వెళ్ళగలుగుతుంది. ఫ్యామిలీ బర్డెన్లో తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి హస్బెండ్స్ అందరికీ నేను చేసే సజెస్ట్ ఏంటి అని అంటే, మీతో పాటు ఈక్వల్గా కాకుండా మీకు ఇబ్బంది కలగకుండా తన వంతు సహాయం చేయడానికి తను ఎంతో కొంత ముందుకు వస్తుంది. కాబట్టి ఇంటి పనులలో అది పిల్లలని రెడీ చేయడంలో కావచ్చు, స్కూల్కి పంపే టైంలో వాళ్ళ డ్రెస్సింగ్ చేయడంలో కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు హోంవర్క్ చేయించడం అనే విషయంలో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో తండ్రి కూడా తన వంతు హెల్ప్ ఏమైనా చేయగలిగితే, ఇలా ఒక విషయం అని కాదు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటి పనిలో కావచ్చు, పిల్లలని బయటకు తీసుకెళ్ళడం కావచ్చు, ఏదైనా సరే తన వంతు తను కూడా చేస్తే ఆ విమెన్కి బయట వెళ్ళే ప్రెషర్స్లో కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అక్కడ బయట ఒకవేళ ఎంత వర్క్ ఉన్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మో ఈ పనంతా నేనే చేయాలి, నా హోంవర్క్ చేయించాలి, ఇంట్లో వంట చేయాలి, బట్టలని సర్దాలి, తన పనులు చూసుకోవాలి, హస్బెండ్ పనులు చూసుకోవాలని మళ్ళీ అంత వర్కింగ్ ప్లేస్లో ఉన్న ప్రెషర్స్ని కూడా ఇంటి వరకు తీసుకురాకుండా ఉండాలంటే ఇంట్లో నాకంటూ సపోర్ట్ చేసే నా హస్బెండ్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నేను ఇంటికి ప్రశాంతంగా ఒక అరగంట లేట్ వెళ్ళినా కానీ నాకు ఇంట్లో సపోర్ట్ ఇచ్చే మనుషులు ఉన్నారని కాస్త రిలాక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. అయితే మేడం, మీరు ఎప్పటి నుంచి ఎంతో మందికి సలహాలు ఇస్తూ ఉన్నారు కదా, ఇలాంటి టైంలో మీ వర్క్ని అలానే ఫ్యామిలీని ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయిన టైం ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే స్ట్రెస్ ఎందుకని మెన్షన్ చేసిన అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే జాకిర్, ఆడపిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో అందరితో సమానంగా ఉండాలని పోటీ పడి మరి ఒక స్థాయి వరకు చదువుకుంటున్నారు. ఆ చదువుతో అందరితో ఆగిపోతున్నారా? ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో ఒక చేయాలని ఆశపడుతున్నారు. ఆ లోపలే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ బాధ్యత నిర్వహించాలి కాబట్టి, ఒక ఇంటి వాళ్ళని చేసేయాలి కాబట్టి ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ అంత చదువు చదివి ఇంట్లో మళ్ళా ఒకప్పుడు అమ్మ వాళ్ళలాగా అమ్మమ్మలాగా ఎందుకు ఉండిపోవాలని ఒక ఆలోచనతోటి బయట ఉద్యోగం చేస్తూ నేనంటూ ప్రూఫ్ చేసుకోవాలని చాలా కోరికలతో చాలా ఫైర్తో ముందుకెళ్తారు. కానీ ఇక్కడ చాలామంది ఓపెన్ అప్ కాక చాలామంది బయటకు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక విషయం ఉంది. ఏంటి అని అంటే, ఫ్యామిలీ లైఫ్లో చాలా వర్క్స్ కంపల్సరీ, నువ్వు ఎంత ఉద్యోగం చదివినా కానీ ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబరే, ఒక భార్యనే, పిల్లలకి తల్లియే. అలాంటప్పుడు ఈ వర్క్స్ అన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేస్తూ బయట ఆఫీస్లో వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్ కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ తోటి కానీ, ఆ కొలీగ్స్ తోటి కానీ ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కానీ అక్కడ వాళ్ళతోటి మనం మింగిల్ అవ్వలేకపోవడం లేదు. మనం ఒక పని అనుకొని మనం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి చేస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి చదివిన చదువు ఒకటి అవుతుంది, చేసే ఉద్యోగం ఇంకొకటి అయ్యి అది కూడా వాళ్ళ బ్రెయిన్కి యాక్సెప్ట్ చేయలేక ఇంట్లో మళ్ళీ ఇంత చదువు చదివినా అసలు ఇంతేనా అని చెప్పేసి హస్బెండ్ ఎక్కడ అంటారో, చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడ అంటారని ఆ ప్రెషర్స్ అన్నీ కూడా మనసులో దాచిపెట్టుకుంటూ నానా అవస్థలు పడుతూ కూడా ఉద్యోగాలు చేసే విమెన్స్ చాలామంది ఉన్నారు. బయటకు వెళ్ళిబుచ్చారు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాల్సిందే, అలా అని ఇంత చదువు చదివి ఖాళీగా ఉన్నారని ఇతరులతో ఒక మాట పడొద్దు అనే కారణంతో
బయట ఎందరితోటో, అది వర్క్ ప్రెషర్ కావచ్చు, తోటి కోలీగ్స్ ప్రెషరే కావచ్చు, ఇంకా అనదర్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి బయటకు వెళ్ళిన ఆడపిల్లకి. ఆ రకంగా కూడా చాలా ఫీల్ అయ్యే వాళ్ళే ఉన్నారు. ఓకే మేడం, అయితే మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఎలా ఓవర్కమ్ చేయడం అని అంటే, ఇంత ప్రెషర్ తోటే బయటకు వస్తున్నప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చాడీలు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు చెప్తుంటారు. ఎవరైనా మన వెనుక అంటున్నారు అంటే వాళ్ళ స్థాయి మన వెనుకాలని. కాబట్టి మనం ప్రూఫ్ చేసుకోవడానికి యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ మన వరకు ఎంత అవుతుందో అంతే చేయాలి. మనది కానప్పుడు తోటి కొలీగ్స్ తోటి ఆ వర్క్ ఎలా చేయాలని వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ మట్టుకు కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇందాక చెప్పాను కదా, కంప్లీట్ నాకు ఇంటికి వచ్చేసరికి నా వర్కింగ్ విషయంలో కానీ, పిల్లలకు ఏదైనా హోంవర్క్ చేయించే విషయంలో కానీ, వాళ్ళతో ఆడుతూ పాడుతుండే విషయంలో హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని అంటే బయట ఎన్ని ప్రెజర్స్ అన్నా ఉండండి, ఒక ఆడపిల్ల సఫర్ ఎప్పుడవుతుంది అంటే ఎవరేమన్నా కానీ లైట్ ఒక చెవితోటి విని ఒక చెవితోటి వదిలేస్తుంది. కానీ ఫ్యామిలీ నుంచి కావాల్సిన సపోర్ట్ కానీ, ఆ ఎంకరేజ్మెంట్ కానీ, నేనున్నా అనే ధీమా ఒక హస్బెండ్, ఒక ఫ్యామిలీ, ఒక విమెన్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బయట ఎవరి నుంచి ఎలాంటి సమస్య వచ్చినా విమెన్ అసలు నాట్ కేర్. అలా మీరు ఓవర్కమ్ చేశారు. అలా ఓవర్కమ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన వ్యూవర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో గాయస్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.